కార్మికుల బతుకులు మారడం లేదు ఎందుకు అని ఆలోచించడం కోసమే ఈ మహాసభ చర్చించబోతుంది. మన బతుకుల్లో మార్పు రావాలంటే, మన సమస్య పరిష్కారం రావాలంటే, జీతాలు పెరగాలంటే ఒకటే ఒక సమస్య. ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చెడు రాజకీయాలను నడినెత్తిన కాలు పెట్టి తొక్కకుండా మన బతుకులు మారాయనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఇంత దొంగలు ఇంత కాలంలో పనిచేస్తుంటే కార్మికుల కోసం ఆలోచించరా, మాట్లాడరా, చర్చించరా? కార్మికుల జీతాలంటే పట్టింపు ఉండవా? మరి ఎవరు మాట్లాడాలి? వీళ్ళు కార్మికులంటే పేదలంటే కనీసం ఓట్లు వేసేటువంటి యంత్రాలు మాత్రమేనా? ఆ తర్వాత కార్మికుల కోసం పేదల కోసం ఆలోచించేటువంటి అవకాశం ఉండదా? ఎవడు పరిష్కారం చేయాలి, ఎవడు ఆలోచించాలి, ఎవడు పోరాడాలి? అందుకని మేము చెప్పదలుచుకున్నాం. సిఐటి ఎర్ర జెండా చెప్తుంది. ఈ జిల్లాలో మొత్తం కార్మికులందరినీ ఏకం చేస్తాం. ఈ మహాసభ నుంచి మొదలుకొని రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యేని కూడా, ఒక్క ఎంపీని కూడా, ఒక్కరు కూడా భర్తీలో రానియకుండా తల్లికొట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకని ఓట్ల కోసం వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు 5 సంవత్సరాల దాకా మనకు కనిపించవు, ఆచరణలో కనిపించవు, మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఈ రాజకీయ నాయకులు మనల్ని మోసం చేసినటువంటి విధానాలు మనం అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాం. కార్మిక వర్గ ప్రతినిధులే ఇలా చట్టసభలో ఉంటే, అసెంబ్లీలో ఉంటే, పార్లమెంట్ లో ఉంటే, కార్పొరేటర్లో ఉంటే కార్మికుల జీవితాలు ఎందుకు మారవు, ఎందుకు పెరగవు? ఇది ఆలోచించాలని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. రాజకీయంగా కార్మిక వర్గం చైతన్యవంతం కాకపోతే ఏళ్ళు గడిచినా కూడా మన భక్తులు మారవనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే కాదు కదా, సామాజిక పోరాటాలు ఈ దేశంలో సామాజిక ఉద్యమాలు రావాలి, సామాజిక చైతన్యం రావాలి. మహిళలనే పేరుతోటి, తక్కువ కులమైన పేరుతోటి, ఎక్కువ కులమైన పేరుతోటి, హిందువుల పేరుతోటి, ముస్లింల పేరుతోటి చిచ్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని దీన్ని ఆలోచించమని చెప్తున్నాం. సామాజిక వర్గాల్లో కూడా, సామాజిక పోరాటాల్లో కూడా సిఐటి జోక్యం చేసుకుంటుంది. సిఐటి ఎర్ర జెండా అంటే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. ఒక కార్మికుడికి, ఒక పేదోడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ప్రతి కష్టంలో భాగస్వామ్యం కావాలనుకుంటుంది సిఐటియు. నీ ఇంటి దగ్గర జాగా లేకపోతే, నీకు రేషన్ కార్డు లేకపోతే, నీ ఇంటి దగ్గర నల్లా రాకపోతే, నీ ఇంటి దగ్గర స్తంభం లైట్ లేకపోతే ప్రతి సమస్య మీద సిఐటి క్యాంపెయిన్ చేయాలనుకుంటుంది. ప్రతి సమస్య కోసం సిఐటి పోరాడాలనుకుంటుంది. ఆ రకంగా సిఐటి పోరాటాల్లో చాలా భౌతికమైనటువంటి మార్పులు చేస్తున్నాం.